అక్షయం ఆనందకరం. అక్షయ తృతీయ విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవిని ఆరాధించే ఈ పర్వదినాన కొత్త వస్తువులు కొనుగోలుతో పాటు శుభకార్యాలకు, కొత్త పనులకు శ్రీకారం చుడితే మంచిదని ఒక నమ్మకం. ఎన్నో పురాణ ఘట్టాలు చోటు చేసుకున్న ఈ రోజున సింహాచలంలో కొలువైన అప్పన్నకు నిర్వహించే చందనోత్సవాన్ని చూసి తరించాల్సిందే. అక్షయం అంటే క్షయము లేనిది, నాశనము కానిది, శాశ్వతమైనది అని అర్థం. వైశాఖం 2వ తెలుగు మాసంలో వచ్చే శుక్లపక్ష తృతీయ లేదా తదియ తిథిని అక్షయ తృతీయగా పిలుస్తారు. ఈ పర్వదినాన కొద్దిగానైనా బంగారము లేదా వెండిని కొనుగోలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద తరగకుండా అక్షయంగా ఉంటుందని విశ్వసిస్తారు. దాంతోపాటు శక్తి కొద్దీ అన్నదానము, విద్యాదానము, వస్త్రదానం వంటివి చేసిన ఏవైనా పుణ్యకార్యాలు తలపెట్టినా ఆ ఫలితాలు తరిగిపోకుండా శాశ్వతంగా ఉంటాయని మత్స్య, నారద పురాణాలు పేర్కొంటున్నాయి. అదే సమయంలో శ్రీమన్నారాయణతో పాటు లక్ష్మీదేవిని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటారు. అలాగే ఈ శుభవేళ తలపెట్టిన ఏ కార్యక్రమమైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విరామంగా కొనసాగుతుందని చెప్తారు. అందుకే చాలా ప్రాంతాల్లో కొత్త ఇంటి నిర్మాణానికి, వ్యాపార ప్రారంభానికి ఈ రోజుని ఎంచుకుంటారు. ఇంకా ముహూర్తంతో సంబంధం లేకుండా వివాహంతో పాటు ఏ శుభకార్యాన్నైనా అక్షయ తృతీయ నాడు నిర్వహించవచ్చునని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఈ సంప్రదాయాన్ని అనుసరించి తెలుగువారే కాకుండా మహారాష్ట్రీయులు అక్షయ తృతీయ నాడు కొత్త వ్యాపారాలు లేదా కొత్త పనులు ఆరంభించేందుకు ఆసక్తి చూపిస్తారు. ఒడిశా వాసులు సైతం ఈ తిథి నాడి భూమాతతో పాటు ఎద్దులను, వ్యవసాయ పరికరాలను, విత్తనాలను పూజించి కొత్త పంటను వేసేందుకు సిద్ధమవుతారు. భగీరథుని తపస్సుకు మెచ్చి గంగమ్మ ఆకాశం నుంచి భూమికి దిగొచ్చింది అక్షయ తృతీయ నాడే. అందుకే ఈ రోజున కుదిరితే గంగానదిలో స్నానమాచరించేందుకు ప్రయత్నిస్తారు. చార్ధామ్ ఆలయాల్లో భాగమైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఈ రోజునే తెరుస్తారు. అదేవిధంగా వేదవ్యాసుడు వినాయకుడు మహాభారతాన్ని చెప్పడం ఆరంభించిన పర్వదినము ఇదే. ఆది శంకరాచార్యులు కనకధార స్తోత్రాన్ని పఠించి బంగారు విసిరికాయలను వర్షించేలా చేసింది కూడా అక్షయ తృతీయ నాడే కావడం గమనార్హం. కుబేరుడు ఈ రోజే లక్ష్మీదేవిని పూజించి సంపదలకు అధిపతిగా అయ్యే వరాన్ని పొందాడని పురాణాలు చెప్తున్నాయి. దీని ఆధారంగానే ఈ రోజున కొద్దో గొప్ప బంగారాన్ని కొనే సంప్రదాయం ఆచరణలోకి వచ్చింది. పరశురాముడు అవతరించిన కూడా ఈ తేదీ నాడే కాబట్టి ఆలయాల్లో అక్షయ తృతీయ రోజున పరశురామ జయంతిని జరుపుతారు. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం విశాఖపట్నంలో ఉన్న ఈ ఆలయంలో స్వయంభూగా ప్రకటితమైన సింహాద్రి అప్పన్నగా పూజలు అందుకునే ఈ స్వామి ఏడాదిలో 364 రోజులు చందన ధారణతోనే కనిపిస్తారు. అయితే ఒక అక్షయ తృతీయ నాడే నిజ రూపంతో దర్శనమిచ్చే ఈ స్వామిని చూసేందుకు భక్తులు లక్షల సంఖ్యలో ఆలయానికి బారులు తీరుతారు. పురాణాల ప్రకారం వరాహ నరసింహుడు ఇక్కడ ఉగ్రరూపంతో కొలువు తీరటంతో ఆ స్వామిని శాంతింపచేసేందుకు ఈ ప్రాంతాన్ని పాలించిన పురూరవుడు అనే రాజు తొలిసారి చందనాన్ని పూశాడట. అలా చందన స్వరూపుడిగా ఉన్న నరసింహుడికి ఏడాదికోసారి చందనోత్సవం పేరుతో విశేషమైన వేడుకను ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ రోజున ఆ మూర్తిపైన ఉన్న చందన పూతను తొలగించి భక్తుల దర్శనార్థం నిజరూపాన్ని ఉంచుతారు. ఆ తర్వాత కొత్త చందనాన్ని అలంకరించే ప్రక్రియను చూసి తరించాల్సిందే. వేకువజామున 1 గంటకు సుప్రభాత సేవను నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం చందనాన్ని పూర్తిగా తొలగించి తొలి దర్శనాన్ని అనువంశిక ధర్మకర్తలకు కల్పిస్తారు. ఆ తర్వాత సాధారణ భక్తులు స్వామిని చూసేందుకు కొన్ని గంటల పాటు నిజ రూపంతోనే ఉంచుతారు. అంతేకాదు అప్పన్నకు అలంకరించిన చందనాన్ని భక్తులకు ప్రసాదంగాను పంచుతారు. ఈ ప్రక్రియ అక్షయ తృతీయకి 7-8 రోజుల ముందు నుంచినే ప్రారంభిస్తారు. స్వామికి అలంకరించేందుకు దాదాపు 500 కిలోల నాణ్యమైన చందనాన్ని సిద్ధంగా ఉంచడం విశేషం.